ప్రజలు తలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ దానికి అండగా ఉంటే కేసీఆర్ కాదు ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు వేలాదిగా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆ నమ్మకం విశ్వాసాన్ని రేపు మనము రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మన తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు తుక్కుగూడలో మీటింగులో 6 పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పితే తూచా తప్పకుండా ఈరోజు మన మంత్రివర్గము, మన ముఖ్యమంత్రి ఈరోజు అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారనేటువంటి మాట మీకు అందరికీ తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటుంది వీళ్ళు ఎక్కడ చేస్తారు, వీళ్ళు ఏడ చేస్తారు, వీళ్ళు ఏడికెళ్ళి తెచ్చిస్తారు అని చెప్పిండ్రు. ఈ టీఆర్ఎస్ నాయకులకు ఒక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మీలాంటి ఈ దొంగల రాష్ట్రాన్ని, ఈ దొంగల నాయకులను, ఈ దొంగల రాష్ట్రంలో మీరు దొంగలను తయారు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే మీరు దోపిడీ రాష్ట్రంగా తయారు చేసింది తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా ఉంటుంది, పేద ప్రజలకు తోడుగా ఉంటుంది, పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందనేటువంటి ఒక నమ్మకం ఏ పల్లెకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ తండాకు వెళ్ళినా ఈరోజు మనకు అగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకుండే 17 సీట్లలో 14 సీట్లను మనం గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఈరోజు మన మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరందరూ కూడా ఆలోచించండి. మన నాయకులు, మన కార్యకర్తలు, మన గ్రామాలలో ఉండేటువంటి బూత్ కమిటీ నుండి ఇక్కడి వరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినాము అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మనం ఇవన్నిటిని వాళ్ళు చేసిన అప్పులను ఓవర్కమ్ చేసి ఈరోజు మీరు చూసినారు ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దాపురించినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మనం 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ పాలనలో చేపట్టారు అనేటువంటి మాట మనం అందరం గుర్తుంచుకోవాలి. అందులో భాగమే ఈరోజు ఈ 6 పథకాలు ఏదైతే మనం ఇచ్చినామో, ఎన్నికల ముందు హామీ ఇచ్చినామో ఆ హామీలను నెరవేర్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనం చేపట్టినాం. అందుకే ఈరోజు రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కూడా ఉండేటువంటి తెలంగాణలో 17 పార్లమెంట్లలో 14 సీట్లు గెలిచేటువంటి కార్యక్రమానికి మనందరం కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.